ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఫిజికల్ కు ఒక డేట్ రిలీజ్ అయింది అని చెప్పేసి ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుంది. ఇది మన దాకా కూడా వచ్చింది. ఐ థింక్ మీకు కూడా వచ్చే ఉంటది. అయితే మరి వచ్చినటువంటి నోటీస్ మరి నిజమా ఫేక్ అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. అయితే నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో చేశాను కదా, మనకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి నేను ఆ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పాను. సో మొత్తంగా చూసుకుంటే మనకు ఫస్ట్ వీక్ జూన్, మహా ఇంకొంచెం అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూన్ ఆ లోపే మన ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అయితే నేను ఆ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పాను మనకి ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేటటువంటి సమాచారం మొత్తం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ నుంచి అయితే వచ్చింది. అదేవిధంగా రిక్రూట్మెంట్ బోర్డు జీడీ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి కింద ఏమని మ్యాటర్ ఉంది, ద పిఎస్టీ పీఈటీ ఈవెంట్స్ ఆఫ్ సిటీ జీడీ ఎగ్జామ్ 2024 సిఏపిఎఫ్ఎస్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ అస్సాం రైఫిల్ అండ్ సిపాయి ఇన్ ఎన్సీబీ. ఇది ఒక పైన గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 12/6/2024 నుండి 26/6/2024 వరకు అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు ఈ అడ్మిట్ కార్డు పిఎస్టీపీటీ స్టేజ్ కెన్ బి డౌన్లోడ్ బై అని చెప్పేసి కింద ఒక లింక్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటీస్ మరి నిజమా ఫేక్ అని చూసుకున్నట్టయితే ఒక్కసారి ఇక్కడ ఫంట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ 2024 అనేటటువంటి ఫంట్ ఏదైతే ఉందో ఇది ఎడిట్ చేసినటువంటి ఫంట్ అన్నమాట. ఇది కూడా ఎడిట్ చేసినటువంటి ఫంటే, ఇక్కడ ఇది కూడా ఎడిట్ చేసినట్టు ఫంటే. సో ప్రజెంట్ మీకు వచ్చినటువంటి నోటీస్ మరి నిజమా అంటే ఖచ్చితంగా ఇది ఫేకే. ఓకేనా, దీని గురించి మీరు ఏం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం ఏం లేదు. ఇది 100% ఫేక్ నోటీస్ మాత్రమే. అయితే ఇక్కడ డేట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే వాడు జూన్ 12 అని చెప్పేసి మెన్షన్ చేశాడు కదా, సో జూన్ 12 కాకపోయినప్పటికీ కొంచెం ఇంచుమించు అటు ఇటు అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో మనకి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటూ ఏం లేదు, ఎలాంటి సమాచారం అంటూ ఇంటర్నల్ కూడా రాలేదు. ప్రజెంట్ ఇలా వచ్చినటువంటి న్యూస్ ఏదైనా కూడా ఇది వైరలే. ఒకవేళ అఫీషియల్గా వస్తే కనుక కొంచెం బోర్డులో పెట్టకపోయినా కానీ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వెబ్సైట్లో పెట్టకపోయినప్పటికీ అలా వస్తే కనుక నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. మీరు ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే వీళ్ళు ఎడిట్ చేసినటువంటి ఫంట్ ఏదైతే ఉందో మీకు క్లియర్ కట్గా అది ఏర్పడుతుంది. మొత్తం ఇదంతా చూసుకున్నట్టయితే ఎడిట్ చేసినటువంటి ఫంట్ అన్నమాట. సో మీరేం టెన్షన్ తీసుకోకండి, మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, వస్తే నేను కంపల్సరీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ఇక్కడ రిలీజ్ అయినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఫేకే. కాకపోతే ఈ డేట్ అనేది మాత్రం కొంచెం ఇంచుమించు అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే 12వ డేట్ ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదన్నమాట. కాబట్టి మొత్తానికి మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే కనుక నేను మొన్న వేసినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదన్నమాట ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుద్ది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.